హాయ్ అండి, అందరికీ నమస్కారం. రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది మూవీ ఎప్పుడు రిలీజ్ అయిద్దా అని చెప్పి ప్రతి ఒక్క ప్రేక్షకుడు ఎదురు చూస్తున్నాడండి. ఎందుకంటున్నారంటే అభిమానులు, ముఖ్యంగా ఇక్కడ అభిమానుల గురించి మనం మాట్లాడుకోవాలి. అభిమానులు ఆ సినిమా కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. అయితే ఈ మధ్య కాలంలో ఆ సినిమా మళ్ళీ వాయిదా పడిందని సోషల్ మీడియాలో ఎప్పుడైతే వార్తలు వచ్చాయో అందరూ డిసప్పాయింట్ అయ్యారండి. ఎందుకంటే ఆ సినిమా పైన ఉన్న క్రేజ్ అనేది అలాంటిదన్నమాట. ప్రతి సినిమాకి సంబంధించిన టీం జూన్ నెలలో వస్తుందని చెప్పారు, కానీ రిలీజ్ డేట్ అనేది చెప్పలేదన్నమాట. మరి రిలీజ్ డేట్ కోసం రామ్ చరణ్ గారి అభిమానులు ఎంతగా ఎదురు చూస్తున్నారంటే ఎప్పుడు ఆ డేట్ ప్రకటిస్తారా, అసలు జూన్లో చెప్పారు కానీ జూన్ నెలలోనే ఏ డేటు అంటే సోషల్ మీడియాలో కొన్ని రోజుల కాంచి ఒక 2 డేట్లు అయితే మాత్రం బాగా చెప్పుకుంటున్నారనమాట. జూన్లో 4వ తారీఖున విడుదలవుద్దని ఒక డేటు, అంతేకాకుండా జూన్ 26వ తారీఖున రిలీజ్ అయ్యిందని చెప్పి మరొక డేటు. మరి ఈ 2 డేట్లలో విడుదలైద్దా, లేకపోతే ఇవన్నీ రూమర్సేనా, సోషల్ మీడియాలో వచ్చే రూమర్సేనా, మరి ఏ డేటు అని ఒక సస్పెన్స్ అయితే మాత్రం నెలకొంది. కానీ రామ్ చరణ్ గారి అభిమానులకు మాత్రం శుభవార్తనే చెప్పొచ్చండి. ఎందుకంటే ఆ డేటు కూడా వచ్చేసిందనమాట. అయితే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు నటించిన పెద్ది మూవీ మాత్రం అతను పుట్టినరోజు సందర్భంగా అంటే మార్చి 27వ తారీఖున విడుదలైందని చెప్పారు. కానీ అనుకోకుండా ఆ సినిమా షూటింగ్ అనేది ఇంకా పూర్తి అవ్వకపోవటం వల్ల లేదు ఏప్రిల్ 30వ తారీఖున విడుదలవుద్దని చెప్పి ఆ మధ్యలో ప్రకటించారనమాట. ఎప్పుడైతే 2వ డేటు ప్రకటించారో చాలా వరకు అభిమానులు నిరుత్సాహపడ్డారన్నమాట. ఎందుకంటే అతని పుట్టినరోజు సందర్భంగా ఒకవేళ విడుదలైనట్లయితే దేశవ్యాప్తంగా ఉన్న రామ్ చరణ్ గారి అభిమానులు మంచి సెలబ్రేషన్ చేసుకునే వాళ్ళు అనమాట. రామ్ చరణ్ గారి కుటుంబంలో ఒక సొంత వ్యక్తిలాగా భావించుకునే అభిమానులు మరి రామ్ చరణ్ గారి పుట్టినరోజు సందర్భంగా చాలా చోట్ల సెలబ్రేషన్ చేసుకుంటూ ఉంటారు. కేకులు కోసుకుంటారు, డాన్సులు వేసుకుంటారు, సంబరాలు చేసుకుంటూ ఉంటారు. రామ్ చరణ్ గారి పుట్టినరోజు అన్న ఉద్దేశంతో దేశవ్యాప్తంగా ఉన్న అతని అభిమానులు చాలా సంతోషించే రోజనమాట. కానీ అనుకోకుండా మార్చి 27వ తారీఖున విడుదలవ్వట్లేదని ఒక వార్త తెలిసిన తర్వాత ప్రతి ఒక్క అభిమాని నిరుత్సాహపడ్డారన్నమాట. ఈ సినిమాకు సంబంధించి మరో డేట్ అది ప్రకటించారనమాట. ఏప్రిల్ 30వ తారీఖున ఈ సినిమా విడుదలవుతుంది అని. అంటే కార్మికులండి, మేడే ఫస్ట్కి ఒక రోజు ముందు అయినా సరే పర్వాలేదు, లేట్ అయినా పర్లేదు, కానీ మేము అభిమానించే అభిమాన హీరో రామ్ చరణ్ గారు నటిస్తున్న పెద్ది మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వటమే ముఖ్యమని ప్రతి ఒక్క అభిమాని కోరుకుంటారండి. మరి ఆ డేటు కోసం అప్పటి నుంచి ఎదురు చూసి విడుదలైద్ది అనుకునే సమయానికి అనుకోకుండా ఆ సినిమా మళ్ళీ వాయిదా పడుతుందని చెప్పి వార్తలు వచ్చాయన్నమాట. కానీ ఆ మధ్యకాలంలో రామ్ చరణ్ గారు దాన్ని ఖండించారు. లేదు, ఈ సినిమా లేట్ అవ్వట్లేదు, అతనే ప్రకటించిన తర్వాత మళ్ళీ ప్రతి ఒక్క అభిమాని సంబరపడ్డారు అనమాట. ఎందుకంటే స్వయంగా రామ్ చరణ్ గారే ప్రకటించారు కాబట్టి. కానీ ఉన్న సత్యం ఏంటంటే ఈ సినిమాకు సంబంధించి బీజిఎం అనేది అందించాలి. ఈ సినిమాలో విఎఫ్ఎక్స్ పనులు అనేది ఇంకా అట్లే మిగిలి ఉన్నాయి. అంతేకాకుండా ఒక పాట చిత్రీకరించేది ఉంది. మరొక విషయం ఏంటంటే ఈ సినిమాకు సంబంధించి కొన్ని సీన్లు అనేది తీసే ఉన్నాయి, కాస్తంత ప్యాచీ వర్కులు మిగిలి ఉన్నాయి. అంతేకాకుండా 4-5 రాష్ట్రాలలో 4-5 భాషలలో ఈ సినిమాకు సంబంధించి ఈవెంట్ అనేది చేయాలి. మరి ఈవెంట్ అనేది చేయాలి, ఈ సినిమాకు సంబంధించి గ్లీమ్స్లు ఉంటాయి, ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ఉంటుంది, ఈ సినిమాకు సంబంధించిన ఐటమ్ సాంగ్ మొత్తం పూర్తి చేయాలి, ఆ ఐటమ్ సాంగ్ను విడుదల చేయాలి. అంతేకాకుండా ఇంకొక 2 సాంగ్లు 3 సాంగ్లు ఉంటాయి, ఆ సాంగ్లు కూడా విడుదల చేయాలి. ఈ సినిమాకు సంబంధించిన ట్రేజర్ రిలీజ్ చేయాలి, ట్రైలర్ రిలీజ్ చేయాలి. మరి ఈ సమయం మొత్తం ఈ కాస్త రోజులలో ఎలా సరిపోయిద్ది అంటే ఏప్రిల్ 30వ తారీఖున ఒకవేళ విడుదలైనట్టయితే ఈ సమయం ఎలా సరిపోయిద్ది అన్న ఉద్దేశంతోనే ఆ సినిమా విడుదలయ్యే నెలని ప్రకటించారు, కానీ ఆ సినిమా విడుదలయ్యే డేట్ని ప్రకటించలేదన్నమాట. ఆ నెల ఏంటంటే జూన్ నెలలో ఖచ్చితంగా ఈ సినిమా అనేది వస్తుంది అని చెప్పి ఆ సినిమాకి సంబంధించిన వాళ్ళు ప్రకటించారనమాట. ఆ ప్రకటన పైన చాలా మంది పెదవి విరిశారు. ఎందుకంటే నెలను ప్రకటించారు కానీ డేట్ని ఎందుకు ప్రకటించలేదని. డేట్ను ప్రకటించైతే ఇక ఖచ్చితంగా పలానా డేట్ని వచ్చేస్తుంది, ఇక మనం సిద్ధపడవచ్చు. రామ్ చరణ్ గారు నటిస్తున్న పెద్ది మూవీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిద్దని ప్రతి ఒక్కరూ ఫిక్స్ అయిపోవచ్చు. కానీ ఆ డేట్ అనేది ప్రకటించకపోవడం వల్ల ఎప్పుడు ఆ డేట్ ప్రకటిస్తారు, అది ఏ రోజు, ఎప్పుడు, ఏ డేట్ అని చెప్పి అతను అభిమానులు సోషల్ మీడియాలో ఎతకడం స్టార్ట్ చేశారండి. చివరకు ఆ డేటు కూడా వచ్చేసిందండి. ఇక ప్రతి ఒక్కరు కూడా ఫిక్స్ అయిపోవచ్చు, జూన్ నెలలో వచ్చేస్తుంది. జూన్ నెల 25వ తారీఖున
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన పెద్ది మూవీ అనేది ఇక అభిమానుల ముందుకు రానుందండి. ఇక పండగ చేసుకోవచ్చు అనమాట. అయితే ఇక్కడ రామ్ చరణ్ గారి అభిమానులు ఈ వార్త తెలిసిన తర్వాత రామ్ చరణ్ గారి అభిమానులు ఎగిరి గంతేస్తారండి. ఎందుకంటున్నానంటే వాళ్ళ కోరిక ఏ విధంగా ఉందంటే, రామ్ చరణ్ గారు ఇప్పటి వరకు చాలా సినిమాలలో కూడా అతనికి పెద్ద హిట్ లేదు. ఇది బ్లాక్ బస్టర్ హిట్ అనేది రంగస్థలం త్రిబుల్ ఆర్ సినిమా కానుంచి అతనికి పెద్ద హిట్ అనేది లేకపోవటం వల్ల ఇంతకు ముందు వచ్చిన కొన్ని సినిమాలు నిరాశపరచడంతో ఈ సినిమా అయినా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందని ఒక గట్టి నమ్మకంతోనే రామ్ చరణ్ గారి అభిమానులు ఉన్నట్టు తెలుస్తుందన్నమాట. ఒకవేళ ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమా హిట్ అయింది, సూపర్ హిట్ అయింది అని మొదటి రోజే ఒక టాక్ అనేది వచ్చిందనుకోండి, ఇక రామ్ చరణ్ గారి అభిమానులకు మాత్రం అంతకు మించిన శుభవార్త అనేది ఏది ఉండదన్నమాట. ఎందుకంటున్నానంటే మొట్టమొదటిగా ఈ సంవత్సరం ఏర్పడిన తర్వాత 2026 సంక్రాంతి సందర్భంగా విడుదలైన మనశంకర వరప్రసాద్, జనవరి 12వ తారీఖు విడుదలైన మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన మనశంకర వరప్రసాద్ ఈ సినిమా ఎంత ఘన విజయం సాధించిందో ప్రతి ఒక్కరికి తెలుసు అనమాట. 100 కోట్ల రూపాయలు కలెక్షన్ చేసిండు మెగాస్టార్ చిరంజీవి అనమాట. అంతేకాకుండా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ ఈ సినిమా కూడా పవన్ కళ్యాణ్ గారి కెరియర్లోనే అత్యధిక వసూళ్లు చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి మెగా అభిమానులను ఉత్సాహపరిచింది. మరి ఈ సంవత్సరం విడుదలైన మెగాస్టార్ చిరంజీవి నటించిన మనశంకర వరప్రసాద్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా, ఈ 2 సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయినాయి. కాబట్టి రామ్ చరణ్ గారు నటించిన సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయినట్లయితే ఒకే కుటుంబంలో ఉన్న మెగా హీరోల సినిమాలు మొత్తం కూడా ఇంచుమించు అన్నీ హిట్ అయినట్టే లెక్క అనమాట. అప్పుడు ఈ సంవత్సరం మెగానామ సంవత్సరంగా అనుకోవచ్చు అనమాట. ఖచ్చితంగా రామ్ చరణ్ గారు నటించిన పెద్ది మూవీ అనేది పెద్ద బ్లాక్ బస్టర్ హిట్గా నిలవబోతుంది. ప్రపంచ రికార్డులు కూడా కొల్లగొట్టబోతుంది. చాలా మంది మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే దయచేసి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసేందుకు ఈ వీడియోపై ఒక లైక్ చేయండి. మీ అమూల్యమైన కామెంట్ తెలుపుతారని చెప్పి కోరుకుంటూ మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తా. థ్యాంక్ యూ.